మీరు కారు ఎప్పుడైనా ఇలా ఎక్కుతారు, కానీ అది తప్పు. ఈ రోజు నుంచి మీరు కారు ఇలా ఎక్కడానికి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో మన రాష్ట్రాల్లో కూడా జరగచ్చు. అసలు విషయానికి వచ్చేస్తే ఈ స్కార్పియో ఎన్నో మురికి కాలువలో పురుగులా పడిపోయింది. ఈ ఇన్సిడెంట్ బీహార్ లోని పాట్నాలో జరిగింది. ఈ కారు నడుపుతున్నది నీతూ చౌబే అనే యువతి. స్కార్పియోలో మొత్తం 5గురు ఉన్నారు. అందరూ అపాయం నుండి బయటపడ్డారు. ఎవరూ గాయపడలేదు. ఇప్పుడు ఒకసారి ఆ స్కార్పియో ఓనర్ పరిస్థితిని ఊహించండి. అయితే ఆమె బాధపడుతూ ఏం చెప్పిందంటే, కష్టపడి 25 లక్షలు పెట్టి ఈ కారు కొన్నాను. దానిపైన జిఎస్టీ ఇచ్చాను, రోడ్ ట్యాక్స్, టోల్ ప్లాజా ట్యాక్స్, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అన్ని చెల్లించాను. ఎందుకంటే నేను అనుకున్నాను ప్రభుత్వం ఈ డబ్బులతో బాగున్న రోడ్లు, హైవేలు కడుతుందని. కానీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ ప్రమాదం ప్రభుత్వం ఎన్నికల టైంలో బ్యాట్ చేయడానికి కుట్ర జరిగిందని చెప్తుంది. ఏదేమైనా ఓనర్ అనుకుని ఉండొచ్చు, నా స్కార్పియో ఎన్నో రోడ్డు పైన దూసుకెళ్తే ఎంతో రాయల్ లుక్ వస్తుందని. కానీ వాస్తవం ఏమైంది, కష్టపడి కొన్న స్కార్పియో గుంతల్లో మునిగిపోయింది. ఇది చూసి మీరేమనుకుంటున్నారు? ఇంత ట్యాక్స్ ఇచ్చాక కూడా మన రోడ్ల పరిస్థితి ఇలాంటిదే ఎందుకని?